ఏపీ ప్రతిపక్ష నేత దూకుడు పెంచారా? అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారా? వాస్తవాలను నిగ్గు తేల్చే పనిలో జగన్ పడ్డారా? త్వరలో అధికార పార్టీకి చుక్కలు చూపెట్టాలని డిసైడ్ అయ్యారా? అసలు ఇదంతా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? జరుగుతున్నది, జరగబోయేది వాస్తవమేనా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇక ఏపీలో ప్రభుత్వం ఏర్పడి అప్పుడే దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. పాలన ప్రారంభమైపోయింది. కొత్త రాష్ట్రంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ పాలన మాత్రం నత్తనడకన సాగుతుందనే చెప్పాలి. ఇదే అంశంపై ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పోరాటం మొదలుపెట్టింది. ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనే దానిపైనే ప్రతిపక్ష నేత జగన్ తన వాణిని గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పాలనంతా అద్భుతంగా ఉందని టీడీపీ సర్కారు చెప్పుకొస్తుంటే పాలనలో ఉన్న లోటుపాట్లను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. వారికి తిరిగి ఇస్తానన్న భూములు ఇచ్చిన దాఖలాలు లేవు. కొందరికైతే పూర్తిగా పరిహారాలు అందలేదు. కోట్ల రూపాయల విలువైన భూమిని రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఏం చేసింది అంటే దానికి ఎలాంటి సమాధానం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. ఇక తాత్కాలిక రాజధాని నిర్మాణం విషయంలో కూడా జగన్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వెలగపూడిలో చేసిన నిర్మాణాలన్నీ తాత్కాలికమే. అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయం కూడా తాత్కాలికమే. దానికోసమే చాలా భూములను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో వెచ్చించి నిర్మాణాలు జరిపారు. అయితే ఇంకా అరాకొరా వసతులతోనే అక్కడ పనులు జరుగుతున్నాయి. కార్యాలయాల ఏర్పాటు చేసినా అవన్నీ కొన్నాళ్లు మాత్రమే అని చంద్రబాబు ముందే ప్రకటించారు. అంటే శాశ్వత సచివాలయం అనేది ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములకు తిరిగి రైతులకు ఇచ్చే భూములు ఎక్కడిస్తారనే దానిపైన స్పష్టమైన ప్రకటన లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు సైతం అయోమయంలో ఉన్నారు. వీటన్నింటి దృష్ట్యా జగన్కు మంచి స్పందన వస్తోంది. ప్రజలు జగన్ వైపుకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉండాలి. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలి. పాలన అద్భుతంగా చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం వల్ల కలిసొచ్చేదేమీ ఉండదు. ప్రతిపక్షాలు సైతం ప్రశ్నించలేని పరిస్థితుల్లో పాలన సాగించాలి. ప్రతిపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టేయగల నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తారు. లేదంటే వ్యతిరేకత పెరిగిపోతుంది, ప్రతిపక్షానికి బలం పెరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.